వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. టీడీపీ రెండో జాబితాపై అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారంటూ నేతల్లో అసంతృప్తి నెలకొంది. మరోవైపు తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్కు వ్యతిరేకంగా వర్మ అనుచరులు ఆందోళన చేశారు. పోటీపై వర్మ వెనక్కి తగ్గని చెప్పడంతో పిఠాపురంలో ఏం జరగబోతుందన్నది ఉత్కంఠగా మారుతోంది. ఇదిలా ఉంటే రెండో జాబితాపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైకమాండ్కు లేఖ కూడా పంపినట్టుగా ప్రచారం జరుగుతోంది. మొత్తంగా టీడీపీ రెండో జాబితాపై రచ్చ నెలకొంది. ఈ అంశంపై మాట్లాడబోతున్నాం. బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గారు, ఇక భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధి అలాగే మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న షేక్ బాజీ గారు విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. రైట్, విద్యాసాగర్ గారు, మొదటి జాబితా మీరు 94 మందితో చాలా మ్యాసివ్ లిస్ట్ని రిలీజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఇంత మ్యాసివ్గా లిస్ట్ని రిలీజ్ చేయడం దాదాపు అదే తొలిసారి. కానీ అంతగా అసంతృప్తులు రాలేదు, అక్కడక్కడ 1-2 వచ్చాయి అంతే. కానీ రెండో లిస్టు మాత్రం కేవలం 34 మందితో రిలీజ్ చేశారు. కానీ కొంత గందరగోళం నెలకొంది. కొందరు సీనియర్లకి అవకాశం ఇవ్వకపోవడంపై వాళ్ళు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్పడం, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కొన్ని అభ్యంతరాలు రావటం, అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానంటే ఖచ్చితంగా మేము పోటీ చేస్తామన్న ఆలోచనలో అక్కడ మీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ ఉండడం. ఏం చెప్తారు సార్ రెండో జాబితా రచ్చపై? గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్. అందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. మొదటి జాబితా సందర్భం వచ్చేసరికి 94 సీట్లు ఏదైతే క్లియర్ కట్ పిక్చర్ ఉన్నటువంటి సీట్లు అవి. అంటే బీజేపీతో అప్పటివరకు లిస్టు ఏదైతే ఇచ్చారో ఆ లిస్టు ప్రకారము అవి కాకుండా పక్కన పెట్టేసి చర్చలకు ఇంకా సమయం ఉంది, వీటి మీద చర్చిన తర్వాత నిర్ణయం తీసుకుందాం ఉద్దేశంతో 94 సీట్లు ఇచ్చినప్పుడు 1 or 2 సీట్స్ దగ్గర తప్ప మిగతా ఎక్కడ పెద్దగా ఇబ్బంది రాలేదు. కానీ మిగతా 34 సీట్లు ఎక్కడంటే వాటిని జనసేన గాని లేకపోతే బీజేపీ గాని తెలుగుదేశంలో 3 పార్టీలు కూడా మాకు కావాలి అన్న ధోరణిలో మాట్లాడేటప్పుడు సీట్ అడ్జస్ట్మెంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ సీట్ అడ్జస్ట్మెంట్ లో ఖచ్చితంగా ఈ 3 పార్టీలు కూర్చొని వాటిని అడ్జస్ట్ చేసినప్పుడు ఆ కేటాయింపు జరిగేటప్పుడు ఖచ్చితంగా ఒకరిద్దరు గలాలు ఎత్తడం అత్యంత సహజమైనటువంటి విషయం. అవి పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటాయి. ఆయా పార్టీలు అవసరమైతే పక్క పార్టీలు కూడా సహాయం చేస్తాయి. వాటిని కొద్దిగా పాసిఫై చేసి వాళ్ళని ఇంకొక రకమైనటువంటి రాజకీయ వేదిక నుంచి రిప్రజెంట్ చేసే రకంగా వాళ్ళకు ప్రామిస్ చేయటము ఇవంతా కూడా జరుగుతాయి. అయితే దీస్ ఆర్ ఆల్ టెంపరరీ. టీ కప్ లో తుఫాన్ అంటాం కదా, అటువంటివి తప్ప ఇవంతా కూడా ఒకరిద్దరు టికెట్లు ఆశించుండొచ్చు. అది తప్పు కూడా కాదు రాజకీయాల్లో. మోరోవర్ ఇంకో పాజిటివ్ కోణం ఏంటంటే ఇంత పోటీ ఉంది అంటే కూటమి ఎంత బలంగా ఉంది. కూటమి బలంగా లేకపోతే మీరు అన్నది ఈ పోటీ అన్నది ఏదైతే ఉందో అది అంత బలంగా రాదు. ఎప్పుడైతే కూటమి అధికారులకు రాబోతుంది అది తెలిసినప్పుడు ఖచ్చితంగా పోటాపోటీగా సీట్లు కేటాయింపు విషయంలో అన్ని పార్టీలు ముందుంటాయి. అట్లాగే క్యాండిడేట్స్ కూడా చాలా పట్టుబడుతూ ఉంటారు టికెట్లు తీసుకోవడానికి. కాబట్టి ఇది టీ కప్పులో తుఫాను. ఈ చర్చ అంతా కూడా 2-3 రోజులే ఉంటది. అంతకుమించి పెద్దగా దీన్ని గురించి మనం సీరియస్ గా నథింగ్ టు టేక్ ఎనీ సీరియస్లీ అని నేను అనుకుంటున్నాను. ఇవంతా కూడా ఎలక్షన్ టయానికి ప్రచారం సీరియస్ గా మొదలయ్యడానికి అందరూ భుజాలు రాసుకుంటూ భుజాల మీద చేసుకొచ్చి చిరునవ్వుతో అందరూ కలిసి ప్రచారంలో పాల్గొని అందరి పార్టీ అభ్యర్థులు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కూటమిలో బీజేపీ గాని జనసేన గాని అట్లాగే టీడీపీ గాని అందరి అభ్యర్థుల కోసం అందరూ కలిసి పనిచేస్తారని చెప్పేసి ఖచ్చితంగా మేము భావిస్తున్నాం. ఆ రకమైనటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే బాధ్యత ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం మీద ఉంటది. ఖచ్చితంగా ఆ బాధ్యతను మేము నెరవేరుస్తామని చెప్పి చెప్తున్నాం. రైట్, కొండా రాజీవ్ గారు, ఇది టీ కప్ లో తుఫాన్ లాంటిది అంటే ఇక్కడ ఒక పాజిటివ్ కోణం కూడా చూడాలి. ఇంత కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇన్ని అసంతృప్తులు, టికెట్ కోసం ఇంత తీవ్ర పోటీ, చివరి నిమిషంలో టికెట్ రాని వారు అసమ్మతి స్వరం వినిపించడం ఇవన్నీ జరుగుతున్నాయంటున్నారు విజయసాగర్ గారు. సార్, ముందుగా మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి 10 న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. శుభోదయం సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఒకటి ముందుగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎవరైతే దత్తతండ్రి గారు ఉన్నారో ఆయన పవన్ కళ్యాణ్ గారిని, ఆయన దత్తపుత్రుడు గారిని గాజువాక భీమవరం నియోజకవర్గాల నుంచి పిఠాపురానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన భాషలో పవన్ కళ్యాణ్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు. 1. 2, ఇప్పుడు ఒక పార్టీ అధినేత ఇంకో పార్టీతో మేము కలిసి వెళ్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు గారి నియోజకవర్గంలో కూడా కుప్పం నుండి చంద్రబాబు గారు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయితే సీట్ కావాలని ఆశించినా
ఆశావాహులు ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి కూడా పోటీ చేయాలని ఆశావాహులు ఉంటారు. ఈవెన్ కేఏ పాల్ పార్టీకి కూడా పోటీ చేయాలని ఆశావాహులు ఉంటారు. ఆశావాహులు ఉండడం గొప్ప విషయం కాదు. వాళ్ళు చేసి గెలుస్తారా లేదా అన్న సత్తా అనేటువంటిది ప్రజల్లో ఉందా లేదా అనేది సెకండరీ. అయితే ఇక్కడ ఇప్పుడు మంగళగిరిలో నారా లోకేష్ గారు పోటీ చేస్తారని చెప్పి 2019లో ఫస్ట్ టైం ఆయన పోటీ చేశాడు. మరి అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఆశావాహుడు గంజి చిరంజీవి ఏమైనా గొడవ చేశారా? బ్యానర్లు చింపాడా? తగలబెట్టాడా? ఏం చేశాడు? ఎక్కడ నేను వర్మ గారు ఎందుకు చేశారు, వర్మ గారు చేశారు, ఇంకోళ్ళు చేశారని కాదు, ఆ చేసిన దాని వెనకాతలు ఎవరున్నారు అన్నటువంటిది పెద్ద ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఆలపాటి రాజా గారి సీటు నాదెండ్ల మనోహర్ గారికి ఇచ్చినప్పుడు రాలేనంత తీవ్ర వ్యతిరేకత పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళినప్పుడు మాత్రం ఎందుకు వచ్చింది? ఇది కేవలం వాళ్ళు టీ కప్పులో తుఫాన్ అని చెబుతూనే వాళ్ళు సృష్టించినటువంటి తుఫానే ఇది. నిన్న పిఠాపురంలో జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా పవన్, మేము మొదటి నుండి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ కి ఎలా చేశారో పవన్ అలాగే చేస్తారు. పవన్ బలిపశు అవుతాడు. గాజువాక భీమవరంలో చల్లని రూపాయి పిఠాపురంలో చెల్తుందా? వీళ్ళు మమ్మల్ని ప్రశ్నలు అయ్యే కదా. ఇప్పుడు ఈ ప్రశ్నకు వెళ్ళేం సమాధానం చెప్తారు? కాబట్టి పోటీ చేయడానికి, పోటీలో ఉండడానికి ఏ పార్టీకైనా క్యాండిడేట్లు ఉంటారు. అది గొప్ప విషయం కాదు. నిజానికి 175 సీట్లలో పోటీ చేసే సత్తా లేకే కదా పొత్తు పెట్టుకున్నారు. రాజీవ్ గారు, బీజేపీ కోసం రాజీవ్ గారు పిఠాపురం సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ గతంలో టికెట్ రాకపోతే స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉన్న వర్మ చాలా సందర్భాలు ఎవరు వచ్చినా కూడా నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తానని చాలా సందర్భాల్లో ముందు నుంచి అని చెప్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటించారని నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని. అవును సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాట్లాడుకోకుండా ప్రకటించేసుకుంటే ఇలా పొత్తుకు అర్థం ఏంటప్పుడు? వీళ్ళు ఇండివిజువల్ గా ఉన్నారు, పొత్తులు బయటకు ఉన్నాయి తప్ప లోపల కత్తులు దూసుకుంటున్నారని దాని అర్థమా? లేదు అంటే మా వాళ్ళు నేను సముదాయించలేదు, నేను నచ్చినట్టు నువ్వు చేసుకో అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎగదోసి వెనకమాల నుండి వర్మ గారిని చంద్రబాబు ఎగదోశారు అనుకోలా. ఏదైనప్పటికీ వర్మ గారు అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా కూడా శాసనసభ్యుడిగా గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి నాకున్న అవగాహన మేర. సో అలాంటి మనిషిని మీరు ఏం చేయాలి? ముందు పిలిపించి కూర్చోబెట్టి వర్మ గతంలో గుర్తుపెట్టుకోండి సార్, ఒకే ఒక విషయం చెప్తున్నా. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటనే కత్తి ఎలా పొడి చేయడం చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆ వర్మ గారు అనే వెన్నుపోటుతోనే రేపు బుద్ధి ఇది చెప్తారు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచేది లేదు, ఇది లేదు. అక్కడ మా వంగా గీత గారు 100% మేము గెలుస్తాం, మా క్యాండిడేట్ వంగా గీత గారు. రాజీవ్ గారు, నిన్న వర్మకి చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు, మాట్లాడారు. అయితే ఈ రోజు కార్యకర్తల సమావేశం పెట్టుకున్న తర్వాత నేను నిర్ణయం తీసుకుంటానన్నారు. చూద్దాం, ఇంకా మనం ఆ నిర్ణయాలేమి రాకుండానే ఇంకా పవన్ కళ్యాణ్ వెన్నుపోటు, పన్నుపోటు ఇవన్నీ ఎందుకు? సతీష్ గారు, ఓకే, నా మాటలు మీకు అభ్యంతరకరమో తెలుగుదేశం పార్టీ వారికి అభ్యంతరకరం అయితే తీసుకోను కానీ ఎపిసోడ్ విల్ బి కంటిన్యూయింగ్. ఇట్ ఈస్ ద ఎపిసోడ్ ఆఫ్ బ్యాక్ స్టాపింగ్. వెదర్ యూ ఆర్ ద టీడీపీ మే యాక్సెప్ట్ ఆర్ డినై, ద ఎపిసోడ్ నేమ్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్యాక్ స్టాపింగ్. అయితే నా విషయం 2 మాటలు చెప్తాను సార్. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, పిఠాపురం సంబంధించి పీఠముడి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని స్పష్టత ఉన్నప్పుడు బయటకేమో పొత్తులు అంటున్నారు, లోపల కత్తులు దూసుకుంటున్నారు. నిన్న బయటపడిపోయింది. మరి ఇన్ని రోజులు వర్మను ఎందుకు సయోధ్య కుదర్చలేకపోయారు? పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారని చాలా రోజుల నుంచి ప్రచారం ఉంది. ఇప్పటికే ఒక ప్రాతిపదికన ఎందుకు సిద్ధం చేయలేకపోయారు అన్న అంశం వైసీపీ లేవనెత్తుంది. తమ్ముడు మాట్లాడితే ఏమంటాడంటే చల్లని కాసు మాట్లాడుతున్నారు. మీ పార్టీలో చల్లని కాసులు 94 అంటే వైసీపీలో మార్పులు చేర్పులు చేసినప్పుడు మీరు కామెంట్ చేశారు కాబట్టి సేమ్ కామెంట్ వాళ్ళు రిపీట్ చేస్తారు. భాగంగా అట్లా కాదండి పొత్తులు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఎప్పుడు టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు, గాజువాక భీమవరం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన జనసేన అధినేత ఆయన ఎక్కడ కోరుకుంటే అక్కడ సీట్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ రెడీ. అందులో నిర్విధాంశం, అందులో నేను మళ్ళా సెకండ్ డిస్ప్యూట్ కూడా లేదు. అది బీజేపీకి ఉండదు అనకుండా అటా తెలుగుదేశానికి ఉండదు. ఆయన కోరుకున్న సీట్లో ఆయన ఎంపీగా పోవాలన్నా, ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలన్నా, ఏ నియోజకవర్గం కావాలన్నా ఆయనకి ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఎప్పుడు రెడీగానే ఉంటాయి. సో అందులో అదేదో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. మరి మీరు తోలినటువంటి చలని కాసులు 94. కాబట్టి మనం ఏం చేసామని ఒకసారి ఆలోచించుకోవాలా. రెండోది, ఖచ్చితంగా ఒక అభ్యర్థి ఉన్న చోట ఇంకో అభ్యర్థి పొత్తులో భాగంగా అది వచ్చినప్పుడు చిన్నపాటి నిరసన గలం వ్యక్తం చేయడం అనేది అత్యంత సహజం. వర్మ గారు ఇండిపెండెంట్ గా గెలిచే సత్తా ఉన్నటువంటి నాయకుడు, అది మాకు తెలుసు, గెలిచిన సందర్భం ఉంది. ఆయన్ను
అదే రీతిలో ఆయనంత మంచి వ్యక్తి కూడా లేరు. ఎవరో కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఒక 4 బ్యానర్లు చింపేస్తేనో నిరసన వ్యక్తం చేస్తేనో అది వర్మ చేయించినట్టుగానో తెలుగుదేశం పార్టీ చేయించుగానో అని వీళ్ళ బహుశా వీళ్ళు ఇదే ప్రాక్టీస్ లో ఉంటారు కాబట్టి అందరూ అట్లాగే ఉంటారు, అందరూ అట్లాగే బ్యానర్లు చింపించేస్తారు, అందరూ ఇట్లాగే చేస్తారని కూడా వాళ్ళ తత్వం అది. సో వర్మ గారు ఎంత సున్నిత మనస్కులో వ్యక్తిగతంగా నాకు తెలుసు, వర్మ గారు ఎంత మంచి మనిషో నాకు తెలుసు. నాన్ కాంట్రవర్షియల్ మ్యాన్, ఇస్ ఎ వెరీ మీరన్నట్టుగా వివాద రహితుడు, అక్కడ అన్ని వర్గాల్లోనూ ఆయనకి మన్నన ఉంది, మంచి వ్యక్తి, నాకు కూడా మీలాగే ఆయన పరిచయమే. కానీ అదే వ్యక్తి కొద్ది రోజుల కిందట టెన్ టీవీతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరు వచ్చినా కానీ నేను ఈ సీట్ నుంచి పోటీ చేస్తాను, నాకు కార్యకర్తలే ముఖ్యం కరాఖండిగా చెప్పారు ఆయన. ఈ రోజు వెనక్కి తగ్గుతారా లేదో చూడాలి అందరూ, మీలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను వెనక్కి తగ్గుతారా తగ్గరా ఏంటని. బాజీ గారు ఒక్క నిమిషం, రాజు గారు ఒక్క నిమిషం. బాజీ గారు ఒకటి, నిన్న రెండో జాబితాకు సంబంధించి కొంత భారతీయ జనతా పార్టీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. మేము అడుగుదాం అనుకున్న సీట్లలో కూడా అభ్యర్థులను ప్రకటించారు, లేదు ఓడిపోయే సీట్లనే ఇస్తున్నారని, కొందరు పెదవి విరుపులు ఉన్నాయి అన్నది బయటకు వచ్చిన ప్రచారం. దీనిపై మీ కామెంట్ ఏంటి? మీరు పోటీ చేసే స్థానాలపై స్పష్టత లేదా? పొత్తు కుదిరినప్పుడు మేము ఈ స్థానాల్లో పోటీ చేస్తున్నామని లిస్ట్ ఇచ్చారని వార్తలు వచ్చాయి కదా, అది అవాస్తవమా? అదే నమస్కారం సతీష్ గారు. అదే విధంగా రాజు గారికి విద్యాసాగర్ గారికి చూస్తున్న వ్యూవర్స్ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తారు. సార్ ఒకటి ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ యొక్క శైలి విభిన్నమైంది. ఈ రెండు పార్టీల యొక్క డైరెక్ట్ గా వాళ్ళ యొక్క అభ్యర్థుల్ని ఇక్కడే ఇక్కడ ఆయనేమో తాడేపల్లిలో, ఆయనేమో ఆ పక్కన ఉన్నటువంటి మన కేంద్ర కార్యాలయం తెలుగుదేశం కార్యాలయంలో నిర్ణయం జరుగుతాయి. మా యొక్క అంశాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు మొత్తం రాష్ట్ర పర్యటన చేసిన తర్వాత వచ్చినటువంటి యొక్క అభ్యర్థుల యొక్క లిస్టు మొత్తం కూడా వడపోసి దానికి సంబంధించినటువంటి మొత్తం లెక్కని కేంద్రానికి ఇవ్వడం జరిగిందండి. మా యొక్క పరిశీలనలు కూడా అప్పచెప్పిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో ఏదైతే సమన్వయ కమిటీ ప్రకారం రాష్ట్రాయిలో పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే మా యొక్క పెద్దలు భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం జరుగుతుంది తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంశాలకు సంబంధం లేదండి. రెండవది, అసంతృప్తులకి అసలు భారతీయ జనతా పార్టీలో అవకాశం లేదండి. ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. అదే విధంగా ఎక్కడైనా పార్టీలో అంతర్గతంగా అసంతృప్తులు ఉన్నాయంటే ఆ పార్టీలో జోరున్నట్లు లెక్కండి. దానికే మనం ఆవేశపడాల్సినటువంటి అవసరం లేదు. అధికారులు ఉన్నటువంటి పార్టీ ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేస్తే సైలెంట్ గా అవకాశం ఉంటే వెళ్ళిపోతారు, లేకపోతే పక్క పార్టీకి మారిపోతారు చెప్పబెట్టకుండా. అరిస్తే దాని తాలూకా యొక్క గతం తాలూకా యొక్క కార్యక్రమాలు మొత్తం బయటకు వస్తాయని. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షాలు ఉన్నటువంటి పార్టీలు గెలిచి ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే గెలిపే అవకాశం ఉన్న వాళ్ళు ఆ మాత్రం అసంతృప్తి బయటికి వ్యక్తం చేస్తారు. దాన్ని మనం ప్రజాస్వామ్యంలో కాదంటానికి వీలేదు. అప్పుడు తండ్రి మీద పిల్లాడు అలిగితే ఎలాంటి భావన కలిగిద్దో అలాంటి భావన కిందే భావిస్తారు తప్ప ఆ పార్టీ యొక్క అధినాయకత్వం వాళ్ళ మీద ఎటువంటి ఆలోచన కలిగేటువంటి పరిస్థితి లేదు. మా దగ్గర అసంతృప్తి ఉంది, వాళ్ళు ఏదో కాగితాలు పెట్టారు లేకపోతే వ్యక్తం చేస్తున్నారు అనేటువంటి మాటలు అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఊహాతీతమైనటువంటి అంశాలు తప్ప ఉపయోగం లేనటువంటి విషయాలు సతీష్ గారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభుత్వాన్ని మార్చాలని తీసుకున్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో కలిసి బలమైనటువంటి నేతృత్వం కలిగినటువంటి నాయకుల్ని ఎంపిక చేస్తుంది. అలా ఎంపిక చేయకున్నటువంటి పని జరిగిద్దామని పాపం గాదిగాడు గుంటనక్కలాగా చూసేటువంటి పరిస్థితి అధికారానికి ఉంది. వాళ్ళు పాపం 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్నారు. 10 ఎమ్మెల్యే స్థానాలకి ఆల్రెడీ అభ్యర్థులు ఖరారయ్యారా? ఆ లిస్టు మీరేమైనా టీడీపీ జనసేనకు ఇచ్చారా? 10 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాలు ఈ రోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ మొత్తం కేంద్రం నుంచి రిలీజ్ అవుతాయండి. 17వ తారీఖున ఈ రాష్ట్రానికి చిలకలూరిపేటకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంగా ఈ లోపలనే అన్ని కంప్లీట్ చేసుకుని ఆ అభ్యర్థులను కూడా నిలబెట్టేటువంటి పరిస్థితి, వేదిక దగ్గర నిలబెట్టేటువంటి పరిస్థితి జరుగుతున్నటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. దీంట్లో క్లియర్ అండ్ క్లారిటీగా ఉన్నామండి. భారతీయ జనతా పార్టీ 10 మంది అభ్యర్థులు ఖచ్చితంగా ప్రజామోదం పొందినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క అభిప్రాయాల ఆమోదం పొందినటువంటి వ్యక్తులే అవుతారు. వారందరూ ప్రజాక్షేత్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం పనిచేస్తారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మార్చేటువంటి కార్యదిశగా వాళ్ళు ఒక సైనికుల్లో పనిచేస్తారనేటువంటి ఆత్మవిశ్వాసం బీజేపీలో ఉందండి. రైట్. రాజీవ్ గారు, అసంతృప్తులు సహజం అని షేక్ బాజీ గారు కూడా అంటున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి 10 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీలకు సంబంధించి మాకు కేంద్ర కార్యాలయం నుంచి ఆ లిస్ట్ రిలీజ్ అవుతుంది,
ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ అంటున్నారు. సార్ ఒకటి ఇందాక సోదరులు తెలుగుదేశం సోదరులు మాట్లాడినా బాజీ గారు మాట్లాడినా నేను నా తొలి పలుకుల్లోనే నేను ఏం చెప్పాను, గతంలో మేము మార్పులు చేర్పులు చేస్తే ట్రాన్స్ఫర్ అన్నారు, అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా తమ్ముళ్ళు అని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. మరి ఆ ప్రశ్నలకు వర్తింపు అవ్వదా అని నేను అడిగాను. దానికి ఆయన ఏమంటారంటే మీరు చేశారు కదా అప్పట్లో, మరి అంటే మేము చేసినప్పుడు మీ అధినాయకుడు ఇటువంటి మాటలు మాట్లాడారు, మరి ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, మీ సమాధానం ఏంటని నా ప్రశ్న. ముందు మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు నా ప్రశ్న నా వైపు నుంచి ఉత్పన్నమైంది. అది ఒకటి. రెండు, బాజీ గారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ చాలా డిసిప్లిన్ అయిన పార్టీ, మా దాంట్లో అసంతృప్తులు ఉండవు అన్నారు. బాజీ గారు ఒక్కసారి 10 కెమెరాలను విశాఖపట్నం రోడ్లకు పంపండి, మీ జీవీఎల్ నరసింహారావు గారు పెట్టిన ఫ్లెక్సీలు ఏమున్నాయో ఒకసారి చూపించండి, అది మీ పార్టీలో డిసిప్లినరీ యాక్టివిటీ కింద వస్తుందా, లేదు అంటే మీ అధినాయకత్వాన్ని ధిక్కరించినట్టు వస్తుందా, ఒకసారి విశాఖపట్నం రోడ్డు మీదకి వచ్చి జీవీఎల్ గారు కట్టిన ఫ్లెక్సీలు ఏంటో చూస్తే అప్పుడు మీరు చెప్పినప్పుడు దాన్ని కొంచెం అర్థం చేసుకుంటారు పబ్లిక్ కూడా. ఇక్కడ ఏంటంటే ఏ రాజకీయ పార్టీలో అయినా ఆశావాహులు ఉండొచ్చు. మీరు ఏమన్నారు, అధికార పార్టీలు ఇప్పుడు మేము మొన్న సీట్లు ఇవ్వలేదు చాలా మందికి, ఇవ్వబోతే చాలా మంది రాజీనామా చేశారు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్నారు. వాళ్ళందరి మీద ఏమన్నారు, ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉంటే నాయకులు ఇలా మాట్లాడతారన్నారు. మరి మీ చంద్రబాబు మీద ఎంత వ్యతిరేకత ఉంటే ఇలా మాట్లాడుతున్నారని ఒప్పుకోవచ్చు కదా. మీ గండి బాబు ఏం మాట్లాడారు తెలియదు తెలుగుదేశం గురించి, లేదా మీరు బండారు గారు ఏం మాట్లాడుతున్నారు, మీ నాయకులు అంటే మీ నాయకులు మీరు సీట్లు ఇవ్వకపోతే మిమ్మల్ని తిరిగితే అది పుత్రవాత్సల్యం, మా నాయకులు ఎవరో మేము సీట్లు ఇవ్వలేదని మా మీద అలిగితే అది మా మీద కోపం, పగ, ద్వేషం అని మీరంతా రిప్రజెంట్ చేస్తారు. సో ఇదే మీ ఇల్లుకి మా ఇల్లు ఎంత దూరం అంటే మా ఇల్లుకి మా ఇల్లు కూడా అంతే దూరం. మీరు చేస్తేనేమో ఒప్పు, మేము చేస్తేనేమో తప్పు అన్నట్టు మాట్లాడితే ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. టైం వచ్చిన మీరు అడ్డంగా దొరికిపోతుంటారు. ఇకపోతే బీజేపీకి ఎవరు సీట్లు ఇస్తున్నారు, 10లో ఎవరు పోటీ చేస్తారు అని అంటే బీజేపీలోనైనా జనసేనలోనైనా షేర్ లో భాగంగా ఇచ్చేటటువంటి సీట్లలో అధిక శాతం తెలుగుదేశం పార్టీ నుండి వెళ్ళిన వారికే ఉంటుంది. అక్కడ సీఎం రమేష్ ఎవరు, సుజనా చౌదరి గారు ఎవరు, పురంధరేశ్వర్ గారు ఎవరు, వీళ్ళంతా ఒకప్పుడు ఎవరి టీము, బీజేపీ అనేటువంటి విషయం అందరికీ తెలుసు. అంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ. జనసేన పార్టీలో కూడా ఎవరెవరికి సీట్లు వస్తున్నాయి అనేటువంటి పబ్లిక్ తెలుసు. ఇక్కడ తెలుగుదేశం నుండి సీట్ ఇవ్వలేకపోతే వాళ్ళందరినీ జనసేనలోకి బీజేపీలోకి పంపి సీట్లు ఇప్పిస్తున్నారు. ఈ విషయాలు పబ్లిక్ తెలుసు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక మీరు అందరూ ఒక తాటి మీదకి వచ్చారు. మా వైపు ప్రజలు ఉన్నారు, మీ వైపు పార్టీలు ఉన్నాయి. పార్టీలు పొత్తులు మీ బలం అయితే ప్రజల నమ్మకం మా బలం. తాడోపేట 24లో తేల్చుకుందాం అని చెప్తున్నాం. ఓకే ఓకే, ఒక్క నిమిషం సార్, ఏదో డేట్ చెప్తున్నారు ఏంటి రాజీవ్ గారు? ఒకసారి రాజీవ్ గారు ఏదో డేట్ చెప్పారు చివరిలో. 24 ఎన్నికల్లో తేల్చుకుందాం అన్నాను సార్. 24 ఎన్నికల్లోనా? ఏమో అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు స్కెడ్యూల్ ఎప్పుడు, డేట్ ఎప్పుడని. ఏమన్నా వైసీపీకి ఉందేమని నేను అనుమానపడ్డాను. బాజీ గారు చెప్పాలి. ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు మీకు అవకాశం ఇచ్చే ముందు బాజీ గారు రెస్పాండ్ అవుతున్నారు. బాజీ గారు. సార్ ఒకటండి, క్రమశిక్షణ అంటే అర్థం ఏంటంటే, క్రమశిక్షణ అంటే కెమెరాలు నాయకుల దగ్గరికి వెళ్ళటం భారతీయ జనతా పార్టీలో జరిగింది, కెమెరాల ముందు నాయకులు రావటం అనేది వైసీపీలో జరిగింది. ఇది క్రమశిక్షణ తేడా అండి. ఇంకో మాట ఏం చెప్పగలుగుతామంటే 6 ఎంపీలు పార్టీ నుంచి వెళ్లిపోయారండి. ఏది అధికార ప్రభుత్వం నుంచి, మా వల్ల కాదు బాబు అని 64 మందిని ట్రాన్స్ఫర్ చేశారండి. ఇవన్నీ నూతన నియామకాలు కాదండి, ఆల్రెడీ నియామకాలు చేసి వీళ్ళు పనిచేయరని అధినాయకత్వం గ్రహించి ఇక్కడ పనిచేయరు అబ్బాయి, మీ అక్కడికి వెళ్ళి పని చేయండి అని చెప్పని. ఎక్కడైనా ఒక ఆఫీసర్ గాని లేకపోతే ఒక అధికారి గాని అసమర్థుడై ఇంకో ప్రాంతానికి ఎత్తాడు, సమర్థుడైపోతాడా? ఇక్కడ పని చేయని ఇది కాకుండా మార్పులు చేర్పులు చేసినప్పుడు మా మార్పులపై ఈ కామెంట్స్ చేస్తారు, మళ్ళీ వీళ్ళ మార్పులు జరిగినప్పుడు టికెట్లు రాక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పుడు వాత్సల్యం అంటారు. మరి అది ఇది సేమ్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గాజువాకలో అసమర్థుడండి, పవన్ కళ్యాణ్ ఆ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎలా సమర్థుడు అవుతాడో మీరు చెప్పండి. ఓకే బాజీ గారు మాట్లాడండి. అసలు సమర్థ వాళ్ళేమన్నా గెలిచి పదవి ఆశించి నిలబడి ఎమ్మెల్యేనో ఎంపీనో మంత్రి అయ్యి ఉంటే ఇప్పుడు వాళ్ళు సమర్థులు అసమర్థుని కొలమానం వేయొచ్చు. అసలు కొత్తోడికి ఏం కొలమానం వేస్తారండి? ఇక్కడ ఇంకో మాట ఏం చెప్తున్నారంటే సతీష్ గారు చెప్పండి. ఇక్కడ సతీష్ గారు, వైసీపీ వాళ్ళు గేలాలు వేస్తారు, నకిలీ వీడియోలతో గానీ లేకపోతే ఖాతాలతో గానీ నకిలీ ఖాతాలతో గానీ సృష్టిస్తారు. అబద్దాలు సృష్టించి వాటిని పార్టీల మధ్యలో పుల్లలు పెట్టేటువంటి కార్యక్రమానికి వాళ్ళ పార్టీ తీసుకుంటది. అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ మాత్రం ఆ జాగ్రత్త లేకపోయినా ఈ ప్రభుత్వం తన పదవి దక్కించుకోవడం కోసం మళ్లీ ప్రజల్ని కొరడాలతో బాధే కార్యక్రమం కోసం వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. ఈ బాధ తప్పించుకోవాలంటే మనం జాగ్రత్తగా సమన్వయం చేసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన రాజు గారు మాట్లాడుతున్న ప్రతి అంశంలో కూడా ప్రతి జేబులో నుంచి పుల్ల
ప్యాంట్లోంచి పుల్లలు తీసి పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేము Okay. ఎక్కడ ఏ మాత్రం మీకు అంటే దొరకదు. పుల్లలు ఏ పెట్టడంలోనూ- మాత్రం ఆలోచించాల్సినటువంటి పుల్లలు అవసరం లేదు. పెట్టడంలోనూ గేలాలు వేయటంలోనూ మీకు మించిన వారు ఉన్నారా? ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో పొత్తు కుదిరినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బిగ్ మాస్టర్ అయ్యింది అన్నది ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేను ఒక పదే కామెంట్ Yes, he's the చేస్తున్నారు. boss. నేను త్యాగాలు చేస్తున్నాను, నేను త్యాగం చేశాను, మా అన్న సీటును కూడా వదులుకున్నానని. ఒకవేళ గెలిచుంటే ఆ సీటును వదులుకుంటే అది త్యాగం అంటారనేది ఒక అంశం. రెండోది, ఎప్పుడూ లేదు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చక్రాలు తిప్పిన నుంచి ఇప్పుడు రాజీలు కుదుర్చుకునే వరకు వచ్చింది, రాజకీయం ఆ స్థాయిలో ఉందని ఆయన కూడా ఒక కామెంట్ చేశారు. అంటే ఇక్కడ పొత్తుల్లో ప్రధాన పార్టీలుగా ఉన్న టీడీపీ, జనసేన కంటే భారతీయ జనతా పార్టీ మాటే నడుస్తోంది, భారతీయ జనతా పార్టీ డిసైడ్ చేస్తోంది. 6 ఎంపీలు 10 ఎమ్మెల్యేల విషయంలో చివరి వరకు భారతీయ జనతా పార్టీ వెనక్కి తగ్గలేదన్నది కొంత జరుగుతున్న చర్చ. దీనిపై ఎలాంటి సమాధానం చెప్తారు బాజీ గారు? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీ, దౌర్జన్యాలు, కబ్జాలు, కేసులు, ఇటువంటి ప్రజల్ని పీడిస్తున్నటువంటి పాలన వ్యతిరేకంగా ఆయన ప్రతిపక్షాలు ఏకం కావాలనుకున్నటువంటి తరుణంలో వారు చేస్తున్నది 100కి 100% త్యాగమేనండి. ఎన్నికల్లో పోటీ చేయి దమ్ముంటే పోటీ చేయని వీళ్ళు అనేది ఏంటంటే, పోటీ చేస్తే ఓటు చీలితే మళ్ళీ అధికారంలో కూర్చొని చక్కగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసం వసతి తిందాం అనుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసం త్యాగం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు బీజేపీ కోసం త్యాగం చేస్తున్నారు. ఫైనల్ గా ఈ సీట్ల కోసమే త్యాగమే కానీ రాష్ట్రం కోసం ఈ మాట వాళ్ళంటారు సతీష్ గారు. 2-3 రోజుల్లో ఈ వ్యాఖ్యలు చూస్తే అలా అనిపిస్తుంది అనేది బయట ఒక టాక్ నడుస్తుంది. ఎట్టి పరిస్థితిలో కానే కాదు. నేను చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ నాయకుడుగా, షేక్ బాజీగా నాకున్నటువంటి అనుభవం పేరుగా చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, ఈ రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ గారు తన యొక్క సీట్లు త్యాగం చేసి జనసేనని జనంలో ఉంచడం కోసం, జనసేన వాయిస్ అసెంబ్లీలో ఉంచడం కోసం ఆయన చేస్తున్నటువంటి పని ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత ఆయన సామాజిక వర్గం కానీ, ఆయన అభిమానులకు కానీ, ఆయన అంచుకున్నటువంటి సానుభూతి పరులు కానీ అందరికీ ఉందనేది వాస్తవమైన విషయం. బీజేపీగా మనం ఏం చెప్తా ఉన్నాం అంటే, ఇక్కడ ఖచ్చితంగా ఈ 2 పార్టీల యొక్క ఆలోచన ధోరణి ఏదైతే ఉందో, కేంద్రంలో ఉన్నటువంటి కాబోతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి వైపు కావాలి అంటే, మనం ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ప్రజల పక్కన నిలబడి అభివృద్ధి చేయాలనే ఆలోచన వారు చేస్తున్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి కావాల్సినటువంటి పరిస్థితుల్లో మేము ఎన్నికలు కలిసేటువంటి ధోరణి పోతా ఉన్నాం. ఇదే ఆలోచన మేడం ఒక మాట చెప్పారండి పురంధేశ్వరి గారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలి అంటే ఈ యుద్ధంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వానరసేన, ఉడత, జాంబవంతుడు ఎలాగో ఉంటారో అదే విధంగా ఈ రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నటువంటి అండగా ఆ యొక్క రావణాసుని యొక్క పాలన అంతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఓకే రైట్. విద్యాసాగర్ గారు ఇక్కడ ఆల్రెడీ వర్మ ఈరోజు ఆయన కార్యకర్తలతో సమావేశం అయిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తా ఉన్నారు. అలాగే పరవాడకు సంబంధించి గతంలో మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు విశాఖలో 4 నియోజకవర్గాలకి ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్న గండి బాబ్జీ నిన్న రెస్పాండ్ అయ్యారు. అలాగే కేఎస్ జవహర్, ఇంకా కిమిడి కళా వెంకట్రావుని ఎందుకు ప్రకటించలేదని నిన్న అక్కడ కార్యకర్తలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భం, దేవినేని ఉమా అంశం తెర ముందుకు రావటం, అలాగే గౌత్ ఫ్యామిలీకి సరైన రీతిలో అడ్రస్ చేయట్లేదు అంటూ కొందరు మాట్లాడుతుండడం, ఇవన్నీ చల్లారుతాయా? ఏం జరగబోతుంది? సతీష్ గారు, ఇవాళ సీనియర్ జర్నలిస్ట్, ఇవన్నీ కూడా పొత్తులో ఉన్నప్పుడు ఇలాంటివి అత్యంత సహజం. దీన్ని ఇందాక బాజీ గారు కరెక్ట్ గా చెప్పారు, జేబులోంచి ఒక పుల్ల లేకపోతే ప్యాంట్లోంచి ఒక పుల్ల ఇది తీసి 2 పుల్లలు కాదు 20 పుల్లలుగా వైసీపీ ఇట్లా చేయడానికి పుల్లలు పెట్టే కార్యక్రమం, ప్రజల మధ్య కన్ఫ్యూజన్ చేసే కార్యక్రమం, ఆ టాక్టివ్ నమ్ముకొని రాజకీయాలు చేయడమే తప్ప ఒరిజినల్ గా పాలిటిక్స్ చేసే అవకాశం వాళ్ళకి లేదు. వాళ్ళ పార్టీ నుంచి వేమిరెడ్డి, నెల్లూరు జిల్లా మొత్తం ఖాళీ అయిపోయింది. దాని గురించి మాట్లాడమంటే వాళ్ళని టార్గెట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సిట్టింగ్ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మినిస్టర్ కాదు, ఎమ్మెల్సీ కాదు, ఏమీ కాదు. ఈ వాజ్ కంటెస్టెడ్ in 2019 from the both the constituencies. అంతే. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసేదైనా సరే ఆయనకు ఆ అధికారం ఉంది. ఇందాక మళ్ళీ చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కోరుకుంటే అక్కడ సీట్ ఇవ్వడానికి బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. ఆయన గెలుపు కోసమే 2 పార్టీలు పనిచేస్తాయి. అంతే తప్ప వీళ్ళు గ్రాఫిక్స్ లో మాదిరి ప్రజలు చూపించుకోవటం, అబద్ధాన్ని నిజాన్ని చేయడానికి 100 సార్లు అబద్ధాన్ని రిపీటెడ్ గా చెప్పటం, 24 గంటలు ఓట్లు చీల్చిస్తే వాళ్ళ మధ్య సఖ్యత లేకపోతే, లోకల్ గా వాళ్ళ మధ్య ఇబ్బంది లేకపోతే, లోకల్ గా వాళ్ళ మధ్య అయోమయం కనుక క్రియేట్ చేస్తే తద్వారా వచ్చే ఓటు ద్వారా మేము గెలుపొందామనే తత్వంతో పనిచేస్తున్నారు తప్ప అదర్వైజ్ ప్రోగ్రెసివ్ మెంటాలిటీ పనిచేయట్లేదు. ఇందాక
మీరు మొదట్లోనే ఒక మాట చెప్పారు. కొంతమంది బీజేపీ వాళ్ళు రఘురామకృష్ణరాజు ఆయన సీటు మీద కూడా ఉత్తరం రాశారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పేసి. మీరు చెప్పింది నిజమే. స్వయంగా రఘురామకృష్ణ గారు ఆయన బీజేపీ సీటు మీద కంటెస్ట్ చేసే ఎంపీ, ఆయన నరసాపురం నుంచి, ఆయన విష్ణువర్ధన్ రెడ్డి మీద క్లియర్ గా స్టేట్మెంట్ చేశారు 2 రోజుల క్రితం. చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, నేను పోటీ చేస్తే అక్కడ ఏంటి, అది ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి విష్ణువర్ధన్ రెడ్డి లీడర్ రాయించాడు అనేది చెప్పాడు. అయినా వాళ్ళ అంతర్గత విషయం అయినప్పటికీ కానీ ఒక వ్యక్తి బయటకు వచ్చి చెప్పినప్పుడు ఆ పార్టీ దాని మీద చర్యలు తీసుకుంటది. వీళ్ళకేంటట అసలు వైసీపీ వీళ్ళకి ఎందుకు వీళ్ళ క్యాండిడేట్లు మార్చలేక నెల్లూరు జిల్లాలో క్యాండిడేట్ దొరక లబోదిబో నోరు కొట్టుకునే పరిస్థితి వీళ్ళదుంటే, రాయలసీమలో మొత్తం 74 సీట్లు 64 సీట్లు పైగా మార్చి ఇప్పుడు మళ్ళా కొన్ని సీట్లు మళ్ళా మార్చిపోతున్నారు అని చెప్పేసి ఒకటి వినికిడి. అట్లాగే ఎంపీ క్యాండిడేట్లు ఒక ఇంగ్లీష్ లో ఒక రేపు ఫైనల్ లిస్ట్ రాబోతుంది వైసీపీది, ఇంకా అదే ఫైనల్ అని, అది ఫైనల్ అని. అట్లా వీళ్ళు ఇప్పుడు నిన్న చూశారు సీ వాటర్ ఏబీపీ చూశారు, లేకపోతే న్యూస్ 18 లో చూశారు, ఎవరి వైపు అంతకుముందు ఇండియా టుడే చూశారు. 3 నేషనల్ ఛానల్స్, దట్టు రెప్యుటేటెడ్ ఛానల్స్, బీజేపీ జనసేన టీడీపీ కూటమితో కలిసినటువంటి వాళ్లకు ఎంపీ సీట్లు ఎక్కువ వస్తాయని చెప్తుంటే ఆ ఒక్క బూత్ ఛానల్ మాత్రము లేదు 25 వచ్చేస్తాయి. నిన్న ఇప్పుడు మనం గనక టీవీ యూట్యూబ్ లో చూసుకుంటే లాస్ట్ టైం చెప్పాడు, గుర్తుందో లేదో, 25 సీట్లు ఎంపీ సీట్లు ఒక్కటి కూడా తగ్గకుండా అదే గోల. నిన్న టీవీ 18 చర్చలో కొండ రాజీవ్ కూడా తగ్గకూడదు, తగ్గకూడదు, నాకు మళ్ళా ఓటేయండి దేని ఓటేయాలా నీకు? జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి ఇచ్చాడు, రాష్ట్రం సంక్రాంతి ఇచ్చాడు, ఓటేయాలని. విజయసాగర్ గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారన్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేసినా అక్కడ సీట్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ సిద్ధంగా ఉన్నాయి, మా ఇంటర్నల్ గా లేని అభ్యంతరాలు మీకెందుకు, ఇది విజయసాగర్ గారు అడిగింది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు సగటు జన సైనికులు ఏం బాధపడుతున్నారు తెలుసా? సోషల్ మీడియా చూడండి, సీటు తెలుగుదేశం ఇవ్వడం ఏంటండి? ఊహిస్ తెలుగుదేశం ఏ జనసేన బానిస పార్టీ ఇవ్వడం ఏంటి? షేర్ చేసుకుంటాం అనలేరా? అక్కడ కనబట్లేదు ఇలా అహంకారం. ఇవ్వడం ఏంటి సార్? ఏం ముష్టేస్తున్నారా పవన్ కళ్యాణ్ 11 సీటు? తెలుగుదేశం జాగ్రత్త మేము పంచుకుంటాం అంటే ఆది నుంచి వాళ్ళ భావన చెప్తున్నాను. విద్యాసాగర్ మీరు మాట్లాడినప్పుడు నేను మౌనంగా ఉన్నాను కదా. తర్వాత ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు బీజేపీ వారు మాట్లాడినా విద్యాసాగర్ గారు మాట్లాడినా వీళ్ళిద్దరు ఏమంటున్నారు? మా పార్టీలు, మా పొత్తులు, మా అంతర్గత వ్యవహారాలు మీకెందుకు అంటున్నారు. బాగుంది, చాలా బాగుంది. మరి మా పార్టీ మా అంతర్గత వ్యవహారాలు మేము మార్చుకుంటే మీరెందుకు మా చెప్పుల్లో మీరెందుకు కాలు పెట్టారు? మా చెప్పుల్లో మీరు కాలు పెడితే మీకు నొప్పి లేదు, కానీ మీ చెప్పుల్లో మేము కాలు పెడితే లబోదిబం అంటున్నారా? ఇదే చెప్తాను. అంతే తప్ప ఒకటి మాత్రం నిజం, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీని మార్పులు చేసుకోలేనప్పుడు అసంతృప్తి, గందరగోళాలు, మారడాలు, మళ్ళీ రావడాలు ఇవన్నీ కామన్ గా జరుగుతాయి. ఫైనల్ గా చర్చను ముగించే ముందు ఒక్కసారి బాజీ గారిని ఒక్క నిమిషం పలకరిద్దాం. షేక్ బాజీ గారు, సతీష్ గారు ఆయన ఇందాక నుంచి నెల్లూరు నెల్లూరులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలాగుంది తెలుసా? పెనం నుంచి పొయ్యి మీదకి పడ్డారు. వేమిరెడ్డి వెళ్తే వెళ్ళిపోయారు, విజయసాయి రెడ్డి వచ్చారు. గుండెలు దాదాపు పడిపోతున్నాయి. నెల్లూరుకి 10 కొట్టి చూపిస్తాం, రాయలసీమలో 54 కొడతాం, మొత్తం 170 కొడతాం. మీ పొత్తు సంగతి ఏంటో చిత్తు బాజీ గారు విశాఖపట్నంలో పార్టీ నేత జీవీఎల్ నరసింహారావు కంటెస్ట్ చేయడానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు. పొత్తుల్లో భాగం ఈసారి విశాఖపట్నం లేదంటున్నారు, అనకాపల్లి ఇస్తారంటున్నారు. నిన్న మొన్న ఆయన భారీగా మొత్తం సిటీ మొత్తం ఫ్లెక్సీలు వేశారు. నేను విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను, విశాఖ నుంచే పోటీ చేస్తున్నానని. దీనిపై ఏమంటారు సార్? జీవీఎల్ నరసింహారావు గారు 2 సంవత్సరాల నుంచి పార్టీ యొక్క కార్యక్రమాలు విస్తృతంగా చేస్తా ఉన్నారు. వారి యొక్క ఆశ, ఆలోచన భారతీయ జనతా పార్టీ నుంచి వారు గెలవాలని, పార్లమెంట్ కి వెళ్లాలని. పెద్దలు ఆశీర్వదిస్తే అన్ని జరుగుతాయి. ఒకవేళ కాదంటే పిలిచి మాట్లాడతారు, అన్ని సమర్థవంతంగా. ఏ మాత్రం మూడో పార్టీకి అవకాశం లేదు. సార్ ఒక మాట సతీష్ గారు, సతీష్ గారు లాస్ట్ ఒక చిన్న కామెంట్ మా సోదరుడి మీద. ఇదివరకు మా కొండా రాజీవ్ ఇదివరకు వైసీపీ
వైసీపీ తొండ ఆయన, అది ముదిరి ఇప్పుడు ఓసరం వెళ్ళయి జనసేన, బీజేపీ, టీడీపీ మొత్తం ఆయనే మాట్లాడుతున్నాడు. ఓకే ఓకే ఇప్పుడు నేనేమంటానంటే ఓకే. ఒక మాట సతీష్ గారు, Public. మీరు అభ్యర్థి అనుకోండి, ఓకే. మీరు అభ్యర్థిగా గెలిచారనుకోండి, ఓకే. రాష్ట్రంలో పార్టీ రాలేదనుకోండి, ఉపయోగం ఏముంది సతీష్ గారు? రైట్ రైట్ సతీష్ అదే గారు, మీరు సతీష్ గారు గెలిచి ఒక పార్టీ మాట. రాకపోతే ఉపయోగం ఉంది, గవర్నమెంట్ రాకపోతే. చాలా రోజుల రైట్, తర్వాత, ఓకే, బాజీ ఓకే. గారు చాలా రోజుల తర్వాత థ్యాంక్ యూ బాజీ గారు. మంచి పేరు కూడా పెట్టాడు. రైట్ 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 థ్యాంక్ యూ ఎందుకంటే అన్ని విజయసాగర్ గారు, పార్టీలు థ్యాంక్ యూ ఆయనే రాజీవ్ గారు. మొత్తం మీద.